హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నానుకుచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. చాలా రోజులు అయిపోయింది కదండి మనం వీడియోలు చేసి. సో ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదామే. మరి అనగనగంటే ఒక కనకయ్య ఉండేవాడు. అతను ఎంతో ఐశ్వర్యవంతుడు. అతనికి బోల్డని డబ్బులు అవి ఉన్నా సరే అసలు తినేవాడు కాదు, ఒకరు పెట్టేవాడు కాదు. కనకయ్య పినాసి అని అందరికీ తెలుసు. అయినా సరే ఊర్లో వాళ్ళు అందరూ కూడా కొంచెమైనా సాయం చేయకపోతాడా అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు, సాయం చేయమని కోరేవారు. కానీ కనకయ్య వాళ్ళను ఏవేవో సాకులు చెప్పి పంపించేవాడు. గడ్డి పరకంత సాయం కూడా చేసేవాడు కాదు. సాయం చెయ్యంటూ ఊర్లో వాళ్ళు పోరు రోజు రోజుకి అధికం కావడంతో కన్నయ్యకు చిరాకు ఎక్కువైంది. పోరు వదుల్చుకోవాలనుకున్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో ఉన్న ఒక చిట్ట అడవిలోకి ఎవ్వరికి కనబడని చోట బంగారాన్ని భద్రంగా దాచిపెట్టాడు. రోజు ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తుండేవాడు. అలా కొన్నాళ్ళు దొర్లిపోయాయి. కన్నయ్యకు రోజు అడవికి వెళ్ళి వస్తుండడం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా తనని గమనించాడు. ఓనాడు సాయంత్రం అడవికి వచ్చి పాత్రలో బంగారాన్ని తవ్వుకొని పట్టుకుపోయాడు. మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకుంటే తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు. ఖాళీ గొయ్యి కనబడి కన్నయ్యకు గుండె బద్దలైనంత పని అయిందంట. బంగారం అంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లించి లబలబా నెత్తి నోరు బాదుకుంటూ ఊరు బయట వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఆ దారినే వెళ్తున్న ఒక ఊరి స్వామి కనకయ్యను చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి కారణం తెలుసుకొని అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగలేదు. ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గరున్నా లేకపోయినా ఒకటే. అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డావు. ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుతుంది. ఇంకా హాయిగా నిద్రపో కనకయ్య. కనకయ్య ఏడుపు మాని నిజమే స్వామి అనుకుంటూ ఇంటికి పోయాడు, కళ్ళు తుడుచుకుంటూ. అంతే కదండి, మన దగ్గర ఉన్నప్పుడే ఏదైనా అనుభవించాలి. పోయిన తర్వాత ఎంత ఏడ్చినా అది రాదు. ఓకే గాయ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.